శ్రీ మహావిష్ణువు పంచాయుధాలను ధరించి ఉంటాడు. శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సు. ఈ పంచాయుధాలు భక్తులను, ఈ సమస్త విశ్వాన్ని దుష్టశక్తుల బారి నుండి రక్షిస్తూ ఉంటాయి అని విశ్వసిస్తారు. భక్తులు ఈ పంచాయుధాలను కనుక శరణు వేడుకుంటే అవి మనకు సమస్యల నుండి విముక్తి కలిగించి సుఖాలను మనకు కలిగిస్తాయి, రక్షణ కలిగిస్తాయి, మనకు విజయాన్ని చేకూరుస్తాయి అని ఒక ప్రగాఢ నమ్మకం. శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రంలో 5 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి ఆయుధానికి ఒక శ్లోకం. అది ఆ ఆయుధం యొక్క మహిమను తెలియచేస్తూ మనం ఆ శ్లోకం ద్వారా ఆ ఆయుధానికి శరణు వేడుకుంటాము. తరువాత ఫలశ్రుతి శ్లోకాలు ఈ పంచాయుధ స్తోత్ర పఠనం వల్ల కలిగే లాభాలను మనకు వివరిస్తాయి. అథ పంచాయుధ స్తోత్రం స్ఫురత్సహస్రారశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. కోటి సూర్యుల ప్రకాశం కలిగింది, వేల అగ్నిజ్వాలల కంటే పదునైనది, మరియు రాక్షసులను సులభంగా నాశనం చేసేది అయిన శ్రీ మహావిష్ణువు ధరించిన పవిత్రమైన సుదర్శన చక్రాన్ని నేను ఎల్లప్పుడూ శరణు వేడుకుంటున్నాను. విష్ణోర్ముఖోత్తానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంతా తం పాంచజన్యం శశికోటిశుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. శ్రీ మహావిష్ణువు ముఖం నుండి వచ్చిన గాలి మహత్తరమైన శబ్దాన్ని చేస్తూ రాక్షసుల గర్వాన్ని అణచివేస్తుంది. 1,000,000 మంది చంద్రుల్లా పవిత్రంగా తెల్లగా ప్రకాశిస్తూ ఉన్న పాంచజన్యం అనే శ్రీ మహావిష్ణువు ధరించిన శంఖాన్ని నేను ఎల్లప్పుడూ శరణు వేడుకుంటున్నాను. హిరణ్మయీం మేరు సమానసారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీం వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. మేరు పర్వతంలా బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్న రాక్షసులని నాశనం చేసే గదను శ్రీ మహావిష్ణువు ఎడమ చేతిలో ధరించిన కౌమోదకి అనే గదను నేను ఎల్లప్పుడూ శరణు వేడుకుంటున్నాను. రక్షోసురాణం కఠినోగ్రకంఠచ్ఛేదక్షరచ్చోనిత దిగ్ధధారాం తం నందకం నామ హరేః ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. శ్రీ మహావిష్ణువు యొక్క కత్తి చాలా శక్తివంతమైనది, గట్టిగా ఉండి రాక్షసుల తలలను ఛేదించి పొంగి పొర్లుతున్న రక్తంతో తడిసి ప్రకాశిస్తూ ఉన్నది. శ్రీ మహావిష్ణువు చేతిలో కాంతివంతంగా మెరిసే నందకం అనే ఆ కత్తిని నేను ఎల్లప్పుడూ శరణు వేడుకుంటున్నాను. యజ్ఞానినాదశ్రవణాత్సురాణం చేతాంసి నిర్ముక్త భయాని సద్యః భవంతి దైత్యా శని బాణవర్షి శార్గం సదాహం శరణం ప్రపద్యే. శ్రీ మహావిష్ణువు ధరించిన శారంగం అనే ధనస్సు చేసే శబ్దం దేవతల మనస్సుల్లో పరమాత్ముడి విజయాన్ని గుర్తు చేస్తూ వారిలో భయాలను తొలగిస్తుంది. అంతేకాకుండా రాక్షసులపై బాణాల ప్రవాహాన్ని గుర్తు చేస్తుంది. ఆ శారంగం అనే పవిత్రమైన ధనస్సును నేను ఎల్లప్పుడూ శరణు వేడుకుంటున్నాను. 5 శ్లోకాలు పంచాయుధాల యొక్క మహిమను మనకు తెలియచేశాయి. మనం వాటి ద్వారా వాటిని రక్షించమని శరణు వేడుకున్నాము. ఇప్పుడు ఫలశ్రుతి శ్లోకాలు, పంచాయుధ స్తోత్రం పఠిస్తే కలిగే లాభాలను వివరించే శ్లోకాలు. ఇమం హరేః పంచమహాయుధానాం స్తవం పఠేద్యోనుదినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి. ఫలశ్రుతి: ప్రతిరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు యొక్క పంచాయుధ స్తోత్రాన్ని మనం పఠిస్తే అన్ని బాధలు, భయాలు తొలగుతాయి, పాపాలు నాశనమవుతాయి,
మరియు మనకు సుఖాలు కలుగుతాయి. వనేరణే శత్రుజలాగ్ని మధ్యే యాదృచ్ఛయాపత్సు మహాభయేషు ఇదం పఠన్ స్తోత్రమనాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్షః. అడవిలో ఉన్న, యుద్ధంలో ఉన్న, శత్రువుల మధ్యలో ఉన్న, నీళ్లల్లో చిక్కుకుపోయిన, మంటల్లో చిక్కుకుపోయిన, ఏదైనా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఆపదలు చుట్టుముట్టినప్పుడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులలో ఉన్న ఈ స్తోత్రాన్ని మనం పఠిస్తే శ్రీ మహావిష్ణువు ధరించిన పంచాయుధాలు మనకు రక్షణ కల్పిస్తాయి, మనకు సంతోషాన్ని చేకూరుస్తాయి. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహం చ సర్వతః పాతు కేశవః. నీటిలో ఉన్నప్పుడు వరాహ రూపంతో, భూమిపై ఉన్నప్పుడు వామన రూపంతో, అడవి మధ్యలో ఉన్నప్పుడు నరసింహుని రూపంతో కేశవుడు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం సంపూర్ణం. ఇంతటితో విష్ణు పంచాయుధ స్తోత్రం సంపూర్ణం.